జగిత్యాల ప్రజలు మాత్రం మర్చిపోరు. ఇంకా కూడా కేసీఆర్ గారు చేసినటువంటి పనులు చెల్లె వసంత చెప్పినట్టు ఇప్పటికి కూడా వారిచ్చిన నిధులకే కొబ్బరికాయలు కొడుతున్నారంటే మరి ఎందుకోసం పోయినట్టు సంజయ్ అన్న కాంగ్రెస్ పార్టీలకు? ఒక రూపాయి దేకపోతివి, పెన్షన్ పెంచకపోతివి, ఒక కొత్త హాస్పిటల్ దేకపోతివి, ఎందుకోసం పోయినట్టు? ఉన్న బతుకమ్మ చీరలు ఊడగొట్టడానికి పోయినట్టు, ఉన్న రంజాన్ తోఫా ఊడగొట్టడానికి పోయినట్టు, ఉన్న క్రిస్మస్ తోఫా ఊడగొట్టడానికి పోయినట్టు. అంతేగాని కొత్తగా తెచ్చింది లేదు. అన్న నాయకత్వంలో, మనం ఈశ్వరన్న నాయకత్వంలో రోళ్లవాగు ప్రాజెక్టు కట్టుకున్నాం. కంప్లీట్ గా రైతులకు లాభం చేద్దామని మనం మొత్తం ప్రాజెక్టు కట్టినాం. వాళ్ళకి కనీసం దర్వాజా కూడా కట్టస్తలేదు. 18 నెలలు అయింది. ఒక్క గేటు పెడితే ఇవాళ ప్రాజెక్టు మొత్తం నడిచే పరిస్థితి ఉంది. కనీసం ఒక గేటు పెట్టలేనటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో నడుస్తుంది. ఇక ఆ గొప్ప ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారు అటుపోయిండు. మరి ఆయన ఎందుకు పోయిండో ఏం సంగతో నాకైతే తెలియదు. పైసల కోసం పోయిండని అందరు అంటారు. ఇక నేనేం చెప్పాలి? ఒకటి కాదు, రెండు కాదు. ఆయనకు పబ్లిక్ మీద కన్సర్న్ ఉంటే పార్టీ మారాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ మీద కన్సర్న్ లేకుండానే పార్టీ మారిండు. అయితే మొత్తం ఎమ్మెల్యేలు మొన్న పట్టిక వచ్చిందట, ర్యాంకింగ్ ఎవరు ఎట్లా పనిచేస్తురని. ఉన్నది ఎంతమంది ఎమ్మెల్యేలు మనకు తెలంగాణలో? అంతేనా? 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో మన గొప్ప జగిత్యాల ఎమ్మెల్యే గారికి వచ్చిన ర్యాంకు 108. 119 మందిలో 108వ ర్యాంక్ వచ్చింది. అంటే అంత గొప్పగా పనిచేస్తున్నాడు సంజయ్ గారు. మరి ఈ గొప్ప పని చేయడానికి అక్కడికి పోవడం ఎందుకు అన్నది ఎవరికి అర్థమైతే లేదు. అట్లనే అసెంబ్లీలో నోరు విప్పింది లేదు, ఒక్క మాట మాట్లాడింది లేదు. మీరందరూ ఇంకొక ముచ్చట గమనించినో లేదో, ఏమైంది? నేను మొన్న టీవీ చూస్తున్నేదో, టీవీలో ఫోన్లో చూస్తుంటే ఈ మన సంజయ్ ఎమ్మెల్యే గారు, మన అరవింద్ ఎంపీ గారు ఢిల్లీలో కనబడ్డారు. నాకు కన్ఫ్యూజన్ అయింది. సంజయ్ అన్న బీజేపీలో ఏరిండా కాంగ్రెస్లో ఏరిండా అని. మీకేమైనా అర్థమవుతుందా ఏ పార్టీలో ఉన్నాడు? నాకైతే అర్థమైతే లేదు, ఆయనకు కూడా అర్థమైతే లేనట్టున్నది. కాబట్టి ప్రజలకు కూడా కన్ఫ్యూజనే ఉన్నది. ఈయన ఒకసారి బీజేపీ ఎంపీతో కనబడతాడు, ఇంకోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కనబడతాడు. అంత కన్ఫ్యూజన్, గందరగోళం ఉన్నది. సరే, ఆయన ఏ పార్టీలో ఉండని, కానీ జగిత్యాలకు రావాల్సినటువంటి నిధులు, జగిత్యాలకు జరగాల్సినటువంటి అభివృద్ధి, జగిత్యాల ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు ఇవి తీసుకురాకపోవడం మాత్రం చాలా దారుణం. అవి తీసుకొని రావాలని చెప్పి ఎమ్మెల్యే సంజయ్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకొక మాట, మన గ్రామాలకు సంజయ్ అన్న ఎక్కడికి వచ్చినా కూడా, ఎందుకంటే ఆయన ఏ పార్టీలు ఉన్నాడో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనైతే కాదు, ఏ పార్టీలు ఉన్నాడో తెలియదు. వస్తే మాత్రం బాజాప్తా నిలదీయాలి. 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా. తులం బంగారం ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకు చెప్పిరు, అవి ఎప్పుడు ఇస్తారని అడగాలి ఖచ్చితంగా. రోళ్లవాగు నుంచి నీళ్ళు ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా. ఇవాళ మా రైతన్నలు ఉన్నారు ఇక్కడ. ఎంత ఘోరం, ఎంత గోస అంటే, కేసీఆర్ గారు వరద కాలువను ఒక జీవనది లాగా ఉంచిరు. సంవత్సరం పొడుగున వరద కాలువల నీళ్లు నిల్వ ఉంచుతుండే కేసీఆర్ గారు. ఉంచడం వల్ల ఈ గత 10 ఏళ్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తాగునీటికి ఇబ్బంది లేదు, సాగు